మీరు మ్యాంగో సీడ్‌ని మొత్తం కంప్లీట్‌గా ఇలా లైక్ ప్లాంట్ చేస్తే అది కొన్ని వారాల వరకు ఏం చేయకుండా అలానే ఉంటుంది. అసలు సీక్రెట్ ఏంటి అంటే ఫైబ్రస్ షెల్ లోపల ఉంటుంది. ఆ వుడెన్ హస్క్ నేచురల్ లాక్ లాగా పనిచేస్తుంది. అది సీడ్‌ని ప్రొటెక్ట్ చేస్తుంది. కానీ జర్మినేషన్‌ని డిలే చేస్తుంది. ఇప్పుడు అది ఎలా బైపాస్ చేయాలో చూద్దాం. జస్ట్ ఒక కిచెన్ నైఫ్‌తో. మొదటిగా మ్యాంగో సీడ్‌ని బాగా క్లీన్ చేయండి. ఫ్రూట్ మిగిలిన లైక్ హస్క్ రిమూవ్ చేయండి. ఇది మోల్డ్ రాకుండా చేస్తుంది. తర్వాత కొన్ని గంటల వరకు డ్రై అయ్యే వరకు వదిలేసి పెట్టండి. స్లిప్పరీగా ఉండకూడదు. నెక్స్ట్ సీడ్‌ని ఫ్లాట్‌గా కట్టింగ్ బోర్డ్ మీద పెట్టండి. నైఫ్‌ని సీడ్ యొక్క థిన్ ఎడ్జ్ దగ్గర స్లోగా ఇన్సర్ట్ చేయండి. మేక్ ష్యూర్ సీడ్‌ని కట్ చేయడం కాదు, షెల్‌ని ఓపెన్ చేయడం మాత్రమే. షెల్ స్ప్లిట్ అయ్యాక లోపల ఉన్న ఎంబ్రాయిని జెంట్లీ రిమూవ్ చేయండి. అది ఒక బిగ్ బీన్ లాగా ఉంటుంది. ఒక సైడ్‌లో చిన్న రూట్ టిప్ ఉంటుంది. ఇప్పుడు ఆ ఎంబ్రాయిని డామ్ పేపర్ టవల్‌లో ర్యాప్ చేయండి. దాన్ని జిప్‌లాక్ బ్యాగ్‌లో పెట్టండి. మరియు 25-30 డిగ్రీ సెల్సియస్ ఆర్ 75-86 డిగ్రీ ఫారెన్హైట్ టెంపరేచర్లో ఉన్న వార్మ్ షెడెడ్ ఏరియాలో స్టోర్ చేయండి. ఇది మినీ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ లాగా పనిచేస్తుంది. జర్మినేషన్ని ఫాస్ట్ చేస్తుంది. ఈ విధానంతో రూట్స్ యూజువల్లీ 7 to 10 డేస్లోనే వచ్చేస్తాయి. కానీ సీడ్ మొత్తంని బరీ చేసి అది 3 to 4 వీక్స్ పడుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.